సోషల్ మీడియా పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చాలు కేసులు పెట్టి అరెస్టులు చేసి వేధిస్తున్నటువంటి వ్యవహారంలో ఒక శిక్ష హైకోర్టు విధించింది. బట్ ఇది ఇక్కడతో సరిపోదు. సీరియస్ శిక్షలు వేయకపోతే ప్రమాదం. సామాజిక మాధ్యమాలు అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారం మీద నమోదు చేసిన కేసులో నిందితుడు తిరుపతి లోకేష్ని అరెస్ట్ చేసిన పోలీసులు 24 గంటల్లోపు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా అతని ప్రాథమిక హక్కుల్ని హరించారని హైకోర్టు తప్పుపట్టింది. నష్టపరిహారం కింద లోకేష్కి 10,000 రూపాయలు చెల్లించాలని విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓని ఆదేశించింది. సొమ్ము చెల్లించినట్టు రసీదు తీసుకుని దాన్ని రిజిస్టార్ జ్యుడిషియల్కి అందజేయాలని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ రఘునందన్ రావు, జస్టిస్ టీసీడీ శేఖర్లతో కూడిన ధర్మాసనం సోమవారం మేరకు తీర్పిచ్చింది. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో తన కుమారుడు లోకేష్ని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని పేర్కొంటూ విశాఖకు చెందిన భారతి గత ఏడాది నవంబర్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసింది. వ్యాజ్యంపై ఇటీవల తుది విచారణ జరిపిన ధర్మాసనం సోమవారం నిర్ణయాన్ని ప్రకటించింది. కానీ ఇలాంటి శిక్షలు అయితే గనక ఇలాంటి తప్పులు ఎన్నైనా చేస్తారు, 10,000 కావాలంటే కడతారు. బట్ అసలు సోషల్ మీడియా పోస్టుల మీద అరెస్ట్లే తప్పు అని చెప్పి ఓ పక్కన సుప్రీంకోర్టు దాకా చెప్తుంటే అసలు సోషల్ మీడియా పోస్టుల మీద అరెస్టులు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మళ్ళీ మ్యాజిస్ట్రేట్లని మీరు రిమాండ్ ఇవ్వద్దయ్యా అంటే ఇస్తూనే ఉన్నారు. ఎందుకు ఆలోచించండి అది.